Welcome to Ethics Bulletin. I am Dr. Samaram, Ethics Center, Vijayawada. I am Pramila, Ethics Center, Vijayawada. ముఖ్యాంశాలు. దేవునిలో విశ్వాసం వ్యక్తి విలువను తగ్గిస్తుంది, బానిస ప్రవృత్తిని పెంపొందిస్తుంది, వ్యక్తి చొరవని చంపుతుంది. ప్రముఖ నాస్తికులు ఘోర. సమాజం పురోగతికి మతం, మూఢనమ్మకాలు పెద్ద అవరోధం. చివరి శ్వాస వరకు మూఢనమ్మకాలు, అజ్ఞానంపై అలుపెరగని పోరాటం సరిపిన భారతరత్న మహర్షి కార్వే. దిష్టి తగలడం అనేది లేనే లేదు, డాక్టర్ సమరం. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో పట్టించుకోని ప్రజాప్రతినిధులని ఓటర్లు నిలదీయాలి, అప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ. నాస్తిక కేంద్రం. నాస్తికత్వంపై పరిపూర్ణ అవగాహన కలిగిస్తున్న సమరం ఛానల్స్లోని పాజిటివ్ ఎథిజం ఛానల్స్ తప్పక చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, దేవునిలో విశ్వాసం వ్యక్తి విలువను తగ్గిస్తుంది, బానిస ప్రవృత్తిని పెంపొందిస్తుంది, వ్యక్తి చొరవను చంపుతుంది అని ప్రముఖ నాస్తికులు ఘోరగారు అన్న మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా. వ్యక్తి అభివృద్ధితోనే సమాజం అభివృద్ధి చెందుతుంది, సమాజం పురోగమనం సాధిస్తుంది. వ్యక్తి అభివృద్ధితోనే, వ్యక్తి ఏదైనా సాధిస్తేనే అది అభివృద్ధి. ఎప్పుడైతే సమాజంలో వ్యక్తులు సాధిస్తుంటే సమాజం ముందుకెళ్తుంది. సమాజంలోని వ్యక్తులు ఏమి చేయకుండా ఏదో కర్మను దురదృష్టం పొండేసి అలా ఏం చేయకుండా ఏదో దేవుడి ఉంటే జరుగుతుంది, లేకపోతే ఊరుకుంటే ఇంకా సమాజం ముందుకు వెళ్ళదు. అంచేత వ్యక్తి అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. అంచేత వ్యక్తి అభివృద్ధి చెందాలంటే అతనిలో ఆత్మవిశ్వాసం పెంపొందాలి. ఆత్మవిశ్వాసం, ఐ కెన్, నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసం కావాలి. అంతేకాదు ఐ కెన్ అచీవ్, నేను సాధించగలను. ఏదైనా పని సాధించాలంటే ముందు ఆ వ్యక్తిలో నేను చేయగలను, నేను సాధించగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం కావాలి. ఆత్మవిశ్వాసం లేనివాడు ఏది సాధించలేడు, చేయలేడు. ఆత్మవిశ్వాసం ముఖ్యం. అంచేత వ్యక్తి అభివృద్ధి చెందాలంటే అతనిలో కావాల్సినటువంటి ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇక ఆస్తిక భావజాలంతో పెరిగిన వ్యక్తి ఉన్నాడు అనుకో, అతను ఎఫర్ట్ చేస్తాడు. కానీ నేనేదో సాధించాలనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను, కానీ ఆ దేవుని యొక్క విష్ ఎలా ఉందో, నేను అనుకుంటున్నాను బాగానే ఉంది, నేను సాధించాలనుకుంటున్నా, తాను ఒకటి తెలిసిన దైవం ఒకటి తెలుసును అంటారు. అలాంటప్పుడు నేను ఇలా అనుకుంది జరుగుతుందా, నేను చాలా అనుకుంటున్నానే, ఎన్నో అనుకుంటున్నానే, అవుతుందా అవదా అనేటువంటి ఒక సందేహం, ఒక మూలం ఉంటుంది. ఒక సందేహం ఒక ఊరుండేకల్లా ఇక ఎలా ఉంటుందో ఏమిటో నేను చేయగలేదో అనే ఎప్పుడైతే మనసుకి డౌట్ ఏర్పడుతుందో అతని ప్రయత్నం కుంటు పడుతుంది. అతని ఎఫర్ట్స్, అతని ప్రయత్నం, అతని చొరవ, పనిచేయడంలో చొరవ ఉంటుందే, అది కుంటుపడుతుంది. మనిషి ఐ కెన్ అచీవ్ అని ఉత్సాహంతో వర్కులేస్తాడో అప్పుడే వాడు సాధిస్తాడు. కానీ నేను అనుకుంటున్నాను ఏమవుతుందో అనుకొని డౌట్ పడ్డాడా తప్పకుండా ప్రయత్న లోపం ఏర్పడుతుంది. ఇప్పుడు ఏంటంటే ఏదైనా సాధించాలంటే తానున్న పరిస్థితులు అవి ఎలా ఉన్నాయి అటువంటి చాలా వరకు అవి తోడతాయి. అంటే కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు, కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉండవచ్చు. అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా. దాంతోపాటు ఒక పని సాధించాలంటే పరిస్థితులతో పాటు అతని యొక్క ప్రయత్నము. అంటే పని సాధించాలంటే ముఖ్యంగా మనకు కావాల్సినట్టే తానున్న పరిసరాల యొక్క పరిస్థితులు, తానున్న చోట ఉన్న వ్యక్తుల యొక్క సపోర్టు, ఇవన్నీ కలిపి తాను ప్రయత్నం చేయడం ఎలా ఉంటుందని. తాను పని సాధించాలంటే
ఐ క్యాన్ అని అనుకున్నాడు అనుకో, అనుకుంటే ఏం చేస్తాడంటే ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకుంటాడు. ప్రతికూలంగా ఉన్న వ్యక్తులను కూడా దాన్ని అనుకూలంగా మార్చుకుంటాడు. అంటే అనుకూల పరిస్థితులు ఎట్లానూ ఉంటాయి, ప్రతికూల పరిస్థితులను కూడా దానికి అనుకూలంగా మార్చుకుంటాడు. అలా కాకుండా అనుకున్నాం కదా దేవుడు మనకి ఏదో అడ్డేస్తాడని, అడ్డేస్తాడు కూడా అడ్డు ఉంది, అతని ప్రయత్నంలో ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి, చాలా సాహసం చేశాడు, అక్కడ అనుకుని జరగదు. జరగకపోతే ఆస్తిక భావజాలంతో వ్యక్తి ఏమనుకుంటాడంటే ఆ దేవుడికి నా మీద దయ లేదు అనుకుంటాడు. అక్కడితో తన ప్రయత్నాన్ని ముగించుకుంటాడు. అనుకుంది సాధించడు. అనుకున్నది సాధించాలంటే ముందు అతనిలో దేవుని మీద విశ్వాసం లేకుండా ఉండాలి. దేవుడు ఉన్నాడు, లేడు. దేవుడు కాదు, ఇప్పుడు నాకు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, ఆ ప్రతికూల పరిస్థితులు ఏమిటని అర్థం చేసుకుంటాను. ఎప్పుడైతే దేవుడిలో విశ్వాసం పోతుందో, తాను ఒకటి దైవం ఒకటి తెలిసిన భావం లేకుండా పోతుందో, తనకి ఏదైతే ప్రతికూలమైన పరిస్థితులు ఉండి ఆ పరిస్థితుల వల్ల అతను ఫెయిల్యూర్ పొందాడో దాని నెక్స్ట్ ఎఫర్ట్లో సరిదిద్దుకుంటాడు. తన ప్రయత్నం లోపం ఉంటే ప్రయత్నం లోపాన్ని సరిదిద్దుకుంటాడు. అది దేవుళ్ళ విశ్వాసం లేనివాడు చేస్తాడు. కానీ దేవుళ్ళ విశ్వాసం ఉన్నవాడు చతికిలు పడతాడు. ఇప్పుడు ఎలా అంటే ఒక పరీక్ష చేయాలి పిల్లవాడు, నేను పాస్ అవుతాను, నేను కష్టపడి చదివితే తప్పకుండా పాస్ అవుతాను అనుకుంటే వాడు ఎఫర్ట్ చేస్తే తప్పకుండా పాస్ అవుతాడు, ఫస్ట్ మార్కు తెచ్చుకుంటాడు. కానీ నేను ఎంత ప్రయత్నం ఏ లాభం, ఆ దేవుని యొక్క దయ ఉండాలి అనుకున్నాడు అనుకో, దేవుని యొక్క విషయం మీద ఆధారపడ్డాడు అనుకో, ఒకవేళ సక్సెస్ అయినా ఒక పని మొదలెట్టాడు, ఒక పని మొదలెట్టిన తర్వాత సాధించాక నేను ఎంతో కష్టపడబట్టి కదా నీ సాధించింది, కష్టపడబట్టి కదా సాధించింది. అలా ఈ కష్టపడిన దాన్ని దేవుడి యొక్క సహకారంతో ఎందుకు అనుకోవాలి? కష్టం నాది, అంత కనబడుతోంది, ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మార్చుకున్నాను, ఎఫర్ట్ చేశాను, ఎంతో చేశాను. ఇప్పుడు ఆ దేవుడు దయ వల్ల నాకు అయ్యింది అనుకుంటాం హాస్యాస్పదంగా ఉంటుంది. అంతే కదా, తాను కష్టపడ్డాడు, తాను ప్రయత్నం చేశాడు, తాను ఆలోచించాడు, కృషి చేశాడు, వాటన్నిటి వల్ల తాను సాధించాడు. అలాంటి ఏదో అనుకున్నాడుకో, ఆ దేవుని యొక్క దయ వల్ల అని అనుకుంటే మరి హాస్యాస్పదంగా ఉంటుంది. అంచేతంగా అలా కాకుండా ఎప్పుడైతే ఆస్తిక భావజాలం లేకుండా ఉంటాడో వాడు ఇవాళకి రేపైనా సరే వాడు ఇంకా చేస్తూనే ఉంటాడు. ఏ పని చేపట్టినా అట్లా విజయం సాధిస్తూనే ఉంటాడు. అంచేత కావాల్సిన ఏంటి? ఆత్మవిశ్వాసం. ఐ కెన్ అచీవ్. చేరేసి నేను ఎక్కడో పరిస్థితులు నేను నాకు అనుకూలంగా మార్చుకోలేదు, అక్కడ నా లోపం ఉంది, నా ప్రయత్నం లోపం ఉంది, సర్దిద్దుకుంటాడు. దేవుడు వల్ల మనం చేసిన ఇప్పుడు భగవద్గీత చెప్తాడు, నువ్వు పని చేసుకుంటూ వెళ్ళు, దానికి ఫలితం గురించి ఆలోచించకు, ఆ దేవుడు చూసుకుంటాడు అంటారు. ఎప్పుడైతే దేవుడు చూసుకుంటాడు ఫలితం అంటే వాడికి ఎందుకు చేస్తాడు? కష్టపడ్డావు, ఎంత కష్టపడ్డాయేమో చివరికి వాడు డౌట్ మనసులో ఎప్పుడైనా ఎక్కడో ఒక డౌట్ ఉన్నట్లయితే, అనుమానం ఉన్నట్లయితే, సందేహం ఉన్నట్లయితే వాడి యొక్క ప్రయత్నంలో లోపం ఏర్పడుతుంది. భగవద్గీత చెప్పాడు కర్మయోగంలో, నీ పని చేసుకుంటూ వెళ్ళు, రిజల్ట్ గురించి ఆలోచించకు, రిజల్ట్ దేవుడి మీద దయ ఉంటే వస్తుంది, లేదు. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు దయ ఉంటే వస్తుంది, దేవుని యొక్క విషయం ఉంటే వస్తుంది అని అనుకుంటూ వాడు ఊరుకుంటే వాడు ప్రయత్నం. అలా కాదు, నేను కృషి చేస్తాను, ఫెయిల్ అయితే నా ప్రయత్నంలో లోపం, నా ప్లానింగ్లో లోపం, నేను నా చుట్టూ పరిస్థితుల లోపం, నేను దాన్ని సర్దుకుంటాను. దాన్ని అర్థం వాడు దాన్ని పరిశీలిస్తుంటాడు. ఎక్కడ తన ప్రతికూల పరిస్థితులు ఒక కన్నేసి ఉంచుతాడు. తన ప్రయత్నంలో ఎక్కడ ఫెయిల్యూర్ వస్తుందో ఒక కన్నేసి ఉంచుతాడు, సరిదిద్దుకుంటాడు. అలాగా ఉండి చేసుకుంటూ వెళ్ళు, తర్వాత దేవుడు చూసుకుంటాడులే అని అనుకుంటే వాడు
తాను చేసే పనిలో అనేక లోపాన్ని గుర్తించడానికి ప్రయత్నం లేకుండా పోతుంది. అంచేత ఆ మనిషి దైవ విశ్వాసం అనేది అతని సక్సెస్కి అడ్డుపడుతుంది. అసలు దేవుడు అనేది అబద్ధం ఊహాగానాల మీద వాళ్ళు ఏర్పరచుకుంటే ఎలా అవుతుంది? అంచేత తనకు పూర్తి ఆత్మవిశ్వాసం ఉంటే తాను శక్తివంతంగా ప్రయత్నం చేస్తాడు. ఫెయిల్ అయితే ఏంటైందని దిద్దుకుంటాడు, ముందుకెళ్తాడు. అంతేగాని అది ఒకవేళ ఏదైనా లోపం ఉంటే ఆ లోపాన్ని మాత్రం తప్పుకొని సరిదిద్దుకుంటాడు, దేవుని పడిపోయి ఇలా విందాడు. అంతేగాని తన విజయం తన కృషి మీదే ఆధారపడి ఉంటుంది అని గుర్తించాలి. అంతేగాని ఎవరి మీద తన కృషి మీదే విజయం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇంకా జరిగేది అంటే దేవుళ్ళో నమ్మకం పెట్టుకుని కృషి చేసిన ఒక దైవభావం అనేది మనిషిలో బానిస ప్రవృత్తిని తెచ్చిపెడుతుంది. బానిస ప్రవృత్తి, స్లేవ్ మైండ్, ఆస్తికత్వం మనిషిలో బానిస ప్రవృత్తిని నింపుతుంది. అది గుర్తించాలి. ఎప్పుడైతే మనిషిలో నేను నిమిత్తం మాత్రుడు, ఏదో చేయాలనుకుంటున్నా, నాదేంటి అసలు శక్తి, పై శక్తి ఉంది, పైవాడున్నాడు. అంచేత ఆస్తిక భావజాలంతో ఎదిగిన మనిషి, ఆస్తిక భావజాలంతో ఉన్న వ్యక్తి వాడి బానిస ప్రవృత్తి కలిగి ఉంటాడు. అంచేత ఆస్తికత్వంలో తప్పెక్కుందంటే ఆ బానిస ప్రవృత్తి, తన ప్రయత్నంలో లోపం ఏర్పడుతుంది. ఎప్పుడైతే బానిస ప్రవృత్తి ఉంటే నేను ఇంత చేస్తున్నాను ఆ దేవుని ఉంటే ఎలా ఉంటుందో, ఆ దేవుని విషయం ఎలా ఉంటుందో, ఆ దేవుని కోరిక ఎలా ఉంటుందో, దేవుని ఆలోచన ఎలా ఉంటుందో అనుకున్నట్లయితే కృషిలో లోపం ఏర్పడుతుంది. నోయింగ్లీ ఏర్పడుతుంది, ఖచ్చితంగా ఏర్పడుతుంది. కాదు నేను చేస్తాను, నా లోపాన్ని గుర్తిస్తూ వెళ్తాను, నా లోపం నాకు తెలుసుకుంటాను, సరిదిద్దుకుంటాను అనుకుంటే వాడు సక్సెస్ అవుతాడు. అంచేత తనలో బానిస ప్రవృత్తి, ఆస్తికత్వంలో బానిస ఏమిటో అనేటువంటి ఒక ఆ రకమైన బానిస ప్రవృత్తిని తొలగించుకోవాలంటే దేవుళ్ళో నమ్మకం పోగొట్టుకోవాలి. దేవుళ్ళో నమ్మకం ఉన్నంతకాలం మనిషిలో బానిస ప్రవృత్తి అంటే ఆస్తికుడు బానిస, దాని డౌట్ లేదు. అతని ప్రవృత్తి బానిస ప్రవృత్తి, స్లేవ్ మైండ్, ఫ్రీ వీల్ ఉండదు, స్వేచ్ఛగా ఆలోచించలేడు, బాధ్యత అనేది వేసుకోడు. ఏమంటాడు? ఫెయిల్యూర్ వస్తే నా ప్రయత్నంలో పండు, నేను ఎంతో కష్టపడ్డాను కానీ దేవుడు దయలేదు. అంతేగాని తన ప్రయత్న లోపాన్ని గుర్తించడు. అది పెద్ద ఆస్తికత్వం ఉంది. నేను ఎంతో కష్టపడ్డా, ఏం చేద్దాం, ఆ దేవుడికి నా మీద దయలేదు, అతని విషయం ఇంకోలాగా ఉంది. ప్రయత్న లోపం ఏర్పడుతుంది. తన యొక్క ఫెయిల్యూర్ని గుర్తించడు, తన తప్పులు సర్దిద్దుకోడు, చేసి తప్పే మళ్ళీ చేస్తాడు, నాశనం చేయడు. అంచేత స్లేవ్ మైండ్ ఒక నష్టం వేస్తే ఫ్రీ విల్ ఉండదు. ఎందుకని ఒకదానికి దాసోహం, దేవునికి దాసోహం. నాస్తికత్వంలో కాదు, ఫ్రీ విల్. నువ్వే సర్వస్వతంత్రుడివి, దేవుడు లేడు, దైవభావం అబద్ధం, ఈ అతిశక్తులు అబద్ధం. అతిశక్తులు అబద్ధం అన్నప్పుడు, దైవశక్తి అబద్ధం అయినప్పుడు తన ఆత్మవిశ్వాసంతో సరిగ్గా ప్లాన్ చేసుకుంటాడు, స్వేచ్ఛగా ఆలోచిస్తాడు, ఇంకో భావం ఉండదు, తప్పులు సర్దిద్దుకుంటాడు. తప్పులతో జరుగుతుంటాయి. ఎందుకంటే మనం ఎక్స్పీరియన్స్ కావాలి, దేనికైనా ఎక్స్పీరియన్స్ కావాలి. అలా ప్రయత్నం చేస్తుంటేనే ఆ ఎక్స్పీరియన్స్లో అనుభవంతో పాఠాలు నేర్చుకుంటాడు. కానీ ఆస్తికుడు అనుభవాలతో పాఠం నేర్చుకోడు, తన ఫెయిల్యూర్స్ని దేవుడికి నా మీద ధైర్యం తోసిపేస్తాడు. అయిపోయింది. ప్రపంచంలో సక్సెస్ సాధించిన వాళ్ళందరూ కూడా దేవుడిని పక్కన పెట్టిన వాళ్ళే, వాళ్ళ కృషిని నమ్ముకున్న వాళ్ళే. ఎవరు తీసుకో, ఏ సైంటిస్ట్ని తీసుకో, ఏ ఆచారంగా ఏదో దేవుడు నమస్కారం పెడితే పెట్టచ్చు, కానీ తమ కృషి చేసేటప్పుడు మాత్రం దేవుడి మీద భారం వేయరు, తన మీద ఆత్మవిశ్వాసం ఉంటారు. ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా సరే ఉంటూ ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళ పెంపకం ద్వారా
ఏదో శక్తి ఉంది అనుకుంటే ఊరికి ఆ శక్తికో నమస్కారం పెడేయచ్చు. కానీ నమ్ముకునేది తన శక్తినే. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తాడు, తన శక్తి నమ్ముకుంటాడు, అతి శక్తి మీద ఆధారపడడు. ఏంటి సైంటిస్టులు ఎవరు ఈ ప్రపంచంలో వండర్ సాధించడం ఏ సైంటిస్ట్ ఇచ్చినా ఎవ్వడు కూడా దేవుడు నమ్ముకుని దేవుడా చేయి సహాయం చేయి, దేవుడు సహాయం చేయి ఎవ్వడు వాడిని వేడుకోలేదు. ఫ్రీ విల్, స్వేచ్ఛగా ఆలోచించారు. నేనే చేయగలిగేది, నేనే సాధించేది, ఐ కెన్ అనుకున్నారు, సాధించారు. చెప్తున్నారు పెంపకం ద్వారా కొన్ని భావాలు రావచ్చు, కొన్ని ఉండొచ్చు, కొన్ని ప్రభావాలు ఉండొచ్చు. అంత మాత్రాన వాడు పూర్తిగా దేవుడికి వదిలిపెట్టలేదు. ఊరిగా మాటల్లో ఉండొచ్చు, ఆ దేవుని దయ ఉంటే నేను చేస్తాను అనొచ్చు. కానీ వాళ్ళ నిజంగా ఆ దేవుళ్ళ దేవుని దయ ఉంటే అని ఒక ఊరి ఆనవాయితీగా అనొచ్చు. కానీ ఎవడు దేవుని దయ కోసం ఆగలేదు. ఏ సైంటిస్టు దేవుని దయ కూడా ఆగలేదు అనొచ్చు. ఆనవాయితీగా ఊరికి ఆనవాయితీగా అంటుంటారు, లక్ ఉండాలి, ఇది ఉండాలి, ఆనవాయితీ మాటలు. కానీ ఎఫర్ట్లో, ప్రయత్నంలో, తన చొరవలో ఎక్కడ లోపం ఉండదు. సైంటిస్ట్ సాధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆ రకంగానే ఫ్రీ విల్. మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ సుప్రీం, శక్తివంతుడు. తానే చేయాలి, ఎవ్వడూ లేదు, తనే దాన్ని దిద్దుకుంటూ వెళ్ళాలి. అంతేకాని నీ కృషి చేసుకుంటూ పో, ఆ దేవుడు చూసుకుంటాడు అనేది చాలా హాస్యాస్పదమైనది. భగవద్గీతలో చెప్పింది మనిషిని పని రాకుండా చేయడం తప్ప ఇంకోటి కాదు. విద్యార్థి ఉన్నాడు, చదువుతుంటే పరీక్ష రాస్తుంటాడు. పరీక్ష వాడు నేను కష్టపడి చదివితేనే నేను పాస్ అవుతాను అనుకుంటాడు. ఏమో దేవుని దేవుడు ఉన్నామంటే వాడు ఎఫర్ట్ ఎక్కువ ఉంటుంది. కొద్దింతలో శృతిపడిపోతాడు. తక్కిన దేవుడు చూసుకుంటాడులే, తక్కిన దేవుడు చూసుకుంటాడులే అనుకుంటాడు. దేవుడు ఏం చేస్తాడు? ఉంటేగా చూసుకోవడానికి. ఆస్తిక భావజాలం మనిషిని పనికి రాకుండా చేస్తుంది. అంచేత ఆస్తికత్వం వ్యక్తిలోని అల్పత్వ భావం, నేను తక్కువ, నేను బానిసని అనే భావాన్ని పెంచుతుంది ఆస్తికత్వం. నాస్తికత్వం ఏం చేస్తుంది? నథింగ్, ఎవడు తక్కువ కాదు, అందరూ ఒకటే రకం శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు. నువ్వు పెంచుకుంటూ వెళ్తుంటే ఇంకా పెరుగుతావు. వాడు నీకంటే ఎక్కువ కనబడుతుందంటే అర్థం ఏంటి? ఇప్పుడు నాకంటే నువ్వు బాగా శక్తివంతంగా కొంచెం పని చేసుకెళ్తున్నావు అనుకో, నువ్వు కృషి చేసి సాధిస్తున్నావు. నువ్వు నాకంటే చేయడం కృషి, నీ కృషి వల్ల, నీ ప్రయత్నం వల్ల, చిన్నప్పటి చేసిన ఎఫర్ట్ వల్ల నాకంటే నువ్వు ఎక్కువ ఉంటావు. అంతేగాని నేను తక్కువ అనుకుంటే నువ్వు పెరుగుతూనే ఉంటావు, నేను అలాగే ఉంటాను. నేను ఆల్ ఆర్ ఈక్వల్, మనుషులంతా ఒక్కటే. ప్రయత్నం చేసే ప్రతి ఒక్కడు ఏదైనా సాధించగలడు. ఇప్పుడు సమాజంలో ఎన్నో అసమానతలు ఉన్నాయి. అగ్ర కులసులు ఉన్నారు, అట్టడుగు కులాల వాళ్ళు ఉన్నారు. అట్టడుగు కులాల వాళ్ళు సమాజం ఒకనప్పుడు ఈ దైవభావం వల్లే దేవుడు నన్ను ఇలా పుట్టించారని ఒక భావజాలం వల్లే వాళ్ళు అలా ఇప్పుడు ఆనాటికి ఈనాటికి వెళ్ళి పడున్నారు. సమాజంలో కొంతమంది తెలుగుల వాళ్ళు వీళ్ళ మీదని అధికారం చలాయించి వీళ్ళని అడగొట్టి వాళ్ళ పైన అధికారం చలాయిస్తూ వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. గుర్తించాలి. కొంతమంది స్వార్థపరులు వాళ్ళు. ఆ స్వార్థపరులు కొంతమందికి అడగొట్టి వీళ్ళు పబ్బం గడిపించుకున్నారు. వీడేమనుకుంటాడు, నేను తెలుసు వాడికి అది చేశాడు, కానీ ఏం చేద్దాం, దేవుడు నన్ను పుట్టించాడు అని ఒక అల్పత్వము, బానిస ప్రవృత్తి. దేవుడు పుట్టిందని ఏంటి? మానవులను ఒకటేళ్ళు పుట్టారు. మానవులందరూ విడిపోయారు. అగ్ర కులస్తుల శరీరంలో ఎటువంటి రక్తం ఉంటుందో నిమ్మన కులస్తుల శరీరంలో కూడా అదే రక్తం ఉంటుంది. నేను అనగొట్టబడ్డా అనుకుంటే నాకు ఎవడో చేయాలి, నాకు ఎవడో రక్షించాలి, ఎవరు చేయాలి. ఆ పైన అడగొట్టిన తిడుతూ కూర్చుంటే ఎప్పుడు ఇలాగే ఉంటాడు. వాడెందుకు? వాడు స్వార్థపరుడు. వాడెందుకు ఊరుకుంటాడు? వాడు స్థానం అలాగే ఎంచుకుంటాడు. నేను తక్కువ అనుకోండి. వీడు కూర్చుంటే ఆస్తిక భావజాలంలో మనిషిని తక్కువ అని భావాన్ని కలిగి గుర్తుంచుకోండి. ఆస్తికత్వం మనిషిలో అలా నేను తక్కువ అనే భావాన్ని కల్పిస్తుంది ఆస్తికత్వం. ఆ దైవభావం దానికి కారణం.
నేను తక్కువ, నేను అడగొట్టబడుతున్నాను, నాకు ఏ దైవ సహాయం లేదు, నేను తక్కువ, వాడెవడో నన్ను తొక్కుతాడు. ఎందుకు వీళ్ళు కూర్చుంటే తొక్కేం చేస్తాడు? మెత్తగొంటే మొట్టికాయలు వేస్తారు. మెత్తగొండం కాదు, నేనే తక్కువ కాదు, నీ దయాదర్శనాలు అవసరంలా, నేను కూడా సాధిస్తాను, నేను తక్కువ కాదు అనుకోవాలి. అంతేకాని నేను తొక్కబడ్డవాడిని, అట్టడుగు మనిషిని, అణగారి వ్యక్తిని, అణగారి జాతిని కూర్చుంటే, అవును అణగారి జాతివే, నేను అధికార చలాంతరంగా మేము ఉన్నాం, నేను నీ మీద పెత్తం సాగిదాకా మేము ఉన్నాం అంటాడు వాడు. ఎందుకని? వాడు స్వార్థపరుడు కనుక. ఆ స్వార్థపరుడు ఒక తిక్క అణచాలంటే వీడు ఆత్మవిశ్వాసంతో కృషి చేయాలి. నేను తక్కువ, నేను అణగబడి అట్టడుగు వ్యక్తిని అన్న భావాన్ని ముందు వాడు వదిలేసుకోవాలి. ఎప్పుడైతే మనుషుల్లో అట్టడుగు ఉన్న జనాల్లో నేను తక్కువ ఉన్నాను, నేను తక్కువ వాడిని, నేను తక్కువ ఉన్న వ్యక్తిని అనుకోవడం భావజాలం వాడు వదిలిపోతుందో, వాడు తిరుగుబాటు చేస్తాడో, ఎప్పుడైతే వ్యక్తితో ఆత్మవిశ్వాసం కృషి చేస్తాడో వాళ్ళు తోకబుడుస్తారు. కానీ ఆ ప్రయత్నం చేయట్లేదే. ఎవడో దయదార్శనం కోసం, ఓ ప్రభుత్వం ఇచ్చేయండి ఆ పెన్షన్ల కోసం, ఆ ప్రభుత్వం ఇచ్చేయండి ఏదో ఉచితాల కోసం, ఇచ్చేటి ఏదో వాటి కోసం, వాటి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఎప్పుడైతే వాడు అంతేగా, నువ్వు ఆ పలానా జాతి వాడు కదా, అంతే నేను తీసుకో, నువ్వు ఆ జాతి వాడు అంటుంటాడు. ఎందుకని నాకు పలానా జాతి వాడు కనుక నాకు ఈ ఉచితాలు కావాలి, ఈ పలానా జాతి వాడు నాకు స్కాలర్షిప్ కావాలి, పలానా వాడు కనుక నాకు ఇవన్నీ రిజర్వేషన్స్ కావాలి అనుకుని కూర్చున్నాడుకో, ఈ పైవాడు వాడు స్వార్థపరుడు కదా. అవును, నువ్వు ప్రభుత్వం ద్వారా నువ్వు అలా పుచ్చుకుంటున్నావు కదా, నువ్వు అలా పుచ్చుకుంటున్నావు, అంతే కరెక్టే. నువ్వు పలానా తక్కువడవే, అట్టడు మనిషివే, తక్కువ కులస్తుడే నువ్వు. నేను తక్కువ కులస్తుని డబ్బులు కావాలి, నాకు ఇయ్యి, నా స్కాలర్షిప్లు ఇయ్యి, తక్కువ కులస్తుని నాకు ఇంకోటి అని నువ్వు కూర్చుంటున్నావు కదా, ప్రభుత్వంతో అడిగి పుచ్చుకుంటున్నావు, అలాగే పుచ్చుకుంటున్నావు అంటే నువ్వు అలాగే ఆస్థాయిలో ఉండు, మేము ఇలాగే ఉంటాం. వాడి నాకేం అవసరం లేదు, నేను తక్కువ కాదు, నేను మీతోనే సమానం, మనందరం ఒకటే, మానవంతో ఒకటే, మానవులంతా ఒకటే అని ఎప్పుడైతే వీటన్నిటి తినేసి ఎవడు తక్కువ కాదు, ఎవడు ఎక్కువ కాదు, నువ్వు ఎక్కువ కాదు, నేను తక్కువ కాదు అని ఎప్పుడైతే వాళ్ళు ఆ రకమైన తిరుగుబాటు వస్తుందో తోక బుడుస్తారు పెత్తందారులు. ఎవరైతే ఆధిపత్యం చలాయిస్తారో తోక ముడుస్తారు. దీనికి ఎందుకని ఇలా ఉన్నారు? నిజమే, వాళ్ళు అణగదొక్కబడి ఉన్నారు. కారణం ఏంటి? ఆస్తిక భావజాలం, మా దురదృష్టం, మా కర్మ, మా నుదిరాత అలా ఉండబట్టి ఎంత కాదైనా సబ్కాన్షియస్. ఈ నుదిరాత ఎక్కడుంది? కర్మ ఎక్కడుంది? దురదృష్టం ఎక్కడుంది? మా దురదృష్టం వల్ల మమ్మల్ని తక్కువ అణగదొక్కపడ్డాం, మా కర్మ వల్ల అణగదొక్కపడ్డాం. ఏ మాట మాట్లాడితే కర్మ, దురదృష్టం, నుదిరాత ఏమీ లేవు. ఆస్తిక భావజాలం వల్లనే వీళ్ళు కింద ఉన్నారు. తిరుగుబాటు చేయండి, ఈ ఆత్మవిశ్వాసంతో కృషి చేయి. నేనేం తక్కువ కాదు, తక్కువ అనుకోవద్దు, ముందు తక్కువ అనుకోవద్దు. ఒక దశాబ్ద కాలంలో మార్పు వచ్చేస్తుంది అంతే. కానీ ఎక్కడ వాళ్ళని అణిచిపోయి వాళ్ళ కోసమే ఇదిగో స్కాలర్షిప్లు, ఇదిగో ఈ రకం అవి, అదిగో ఇది అని చెప్పేసి అలా ఎప్పటికీ వాళ్ళని అలాగ ఉంచుతారు. వీళ్ళు అలా పుచ్చుకుని సంతృప్తి చెందుతున్నారు. దట్స్ రాంగ్. సమాజం మాట్లాడాలి. అంతే సమాజం రావాలంటే అందరూ సమానమైన భావం కావాలి. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇంతవరకు మనం చెప్పుకుని వచ్చాం, మనిషి యొక్క కృషితోనే ఏదైనా సాధిస్తాడు. కృషి, ప్రయత్నం, పరిస్థితుల్ని, ప్రతికూల పరిస్థితులు తనకు అనుకూలంగా మార్చుకోవాలి. అనుకూల పరిస్థితుల్ని తనకు ఎలా ఉంటాయి, ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా చేసుకుని కృషి చేసి తన చొరవతో, తన ప్రయత్నంతో, తన ఎఫర్ట్తో తను ముందుకెళ్ళాలి. ఇంకోటి ఏంటి? ఆత్మన్యూనతాభావం పనికిరాదు, తక్కువ అనుకోకూడదు. ఐ కెన్ అచీవ్, అప్పుడు ఏదైనా సాధిస్తాడు. అది నాస్తికత నేర్పుతుంది. ఆస్తికత్వం నువ్వు తక్కువ, నీ చేతకానివాడివి, అంతే. ఇంతే. ఒక రకమైన బానిస ప్రవృత్తిని పెంచి పోషిస్తుంది. అందుకని ఈ గోరా గారు చెప్పిన దాంట్లో
ఏమన్నా దేవుల్లో విశ్వాసం వ్యక్తి విలువను తగ్గిస్తుంది. ఈ రోజున ఎవరైనా తొక్కబడిన జనాలు, అణగదొక్కబడిన జనాలు అంటే దేవుని విశ్వాసం లేదు. బానిస ప్రవృత్తిని పెంపొందిస్తుంది. బానిస ప్రవృత్తిని బట్టే ఆ దయా దాక్షిణ్యాల కోసం నాకు ఈ రిజర్వేషన్ ఇయ్యి, నాకు ఆ రిజర్వేషన్ ఇయ్యి, ఇంకంతే. రిజర్వేషన్తో అలాగే ఉంటారు. ఎప్పుడు వెళ్తారు పైకి? వాళ్ళు అలా ఇస్తూనే వీళ్ళు పుచ్చుకుంటుంటారు. ఈ సమాజంలో ఈ అసమానతలు ఇలాగే ఉంటాయి. అంతే, వాళ్ళు ఇస్తూ ఉంటారు వాళ్ళ ఆధిపత్యం కోసం. వీళ్ళు ఇలాగే ఉంటారు. అసమానత ఇలాగే ఉంటాయి. అసమానత కారణం అదా కారణం అంటే ఈ ఆస్తిక సమాజంలో ఉన్న వ్యక్తుల్లో ఉన్న బానిస ప్రవృత్తి. అంచేత ఆ బానిస ప్రవృత్తిని తొలగించుకుని ఆత్మవిశ్వాసంతో, తన మీద విశ్వాసంతో ఎప్పుడైతే ముందుకు సాగుతాడో సమానత ఇట్టే వస్తుంది. అదే నాస్తికత్వం. నాస్తికత్వం అంటే దేవుళ్ళో నమ్మకం పెట్టుకున్నంతకాలం నీవు బానిస ప్రవృత్తి కలిగి ఉంటావు. ఎప్పుడైతే దేవుణ్ణి విలేస్తావో నువ్వు విజయం సాధిస్తావు. సమాజం సమానత్వం సాధిస్తావు. నీ వ్యక్తిత్వాన్ని నింపుకుంటావు, గౌరవం పొందుతావు. అది కావాలి. అది ఘోరగా చెప్పిన అర్థం. నాస్తికత్వం అంటే దేవుడు లేదనే కాదు, ఆత్మవిశ్వాసం, వ్యక్తి గౌరవం, వ్యక్తి కృషికి విలువ, వ్యక్తి సర్వతోన్ముఖ వికాసం, దానిలో సమాజం సర్వతోన్ముఖ వికాసం. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రేమిల, ఈనాడు మనం సమాజం చూస్తే చాలా వరకు మహిళలు చాలా అభివృద్ధి సాధించారు. చక్కగా చదువుకుంటున్నారు, మగవాళ్ళతో సమానంగా చదువుతున్నారు, అబ్బాయిలతో అమ్మాయిలు కూడా సమానంగా చదువుతున్నారు. అలాగే పురుషులతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు అవుతున్నారు. ఎంతో ఇదిగా ఐఏఏ పైలట్స్ అవుతున్నారు. చివరికి ఎక్కడికైనా చివరికి ఎవరెస్ట్ చికెన్ మీద కూడా అది చేస్తున్నారు. ఎవరు ఎక్కడ మేము తక్కువ కాదు, తగ్గేదే లేదు అన్నట్లుగా ఉంటున్నారు మహిళలు. కానీ అది ఎప్పుడు ఇటీవల కాలంలోనే. నిన్న మొన్నటి దాకా ఆడది చివరి చదువుకోవడం కూడా తగదు, ఒంటింట్లోనే ఉండాలి, పెళ్లి చేసుకుని భర్తకి సేవ చేస్తూ ఉండాలి, పిల్లలకని యంత్రంగానే ఉండాలి. అదే భావజాలంతో ప్రపంచంలో ఒక భారతదేశం కాదు, ప్రపంచంలోనే అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. ఆడది అణగదొక్కబడుతూ వచ్చింది. ఇప్పుడు మహిళా సాధికారత ఇంకా చెబుతున్నాం. ఇంకా ఎందుకంటే ఇప్పటికీ మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ మహిళలకు సాధిపడే అవకాశాలు లేకుండా ఉన్నాయి. ఉమెన్ రైట్స్ లేకుండా ఎన్నో దేశాలు ఇప్పటికీ ఉన్నాయి. ఎప్పటికీ బురఖాల్లో ఉంచేస్తున్నారు, ఎప్పటికీ గల్లలో ఇళ్లలో ఉంచేస్తున్నారు. ఆడవాళ్ళకి పూజలు అంటున్నారు. చదువుకున్నా కూడా ఉద్యోగాలు చేయకుండా ఇంట్లోనే ఉంచుతున్నారు. చదువుకుంటున్నారు, పెద్ద చదువులు చదువుకుంటున్నారు, డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు. కానీ ఇంట్లోనే ఉద్యోగం చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఉద్యోగం చేసిన డబ్బులు తీసుకుని మగాడికి చేయాల్సిందే. ఇప్పటికీ ఆ రకమైన పరిస్థితి ఉంది. ఇప్పటికీ అలా పరిస్థితి ఉంటే ఒకనప్పుడు చదువుకోవడానికి వీల్లేదు, ఆడపిల్ల చదువుకోవడానికి వీల్లేదు. ఆడపిల్ల చదువుకోవడం అంటే అమ్మో అది చదువుతుందా, ఆడది చదువుతుందా? ఆడది చదువుకోవడం అనేది ఒక పెద్ద విచిత్రమైన విషయం. అమ్మాయికి ఆలోచ ఈయన అమ్మాయి చదువుతుందా అనేది అంత ఆశ్చర్యమైన పరిస్థితులు మన భారతదేశంలో ఉన్నాయి. ఆడదానికి చదువు పనికి రాదు అన్నట్లుగానే చదవడానికి వీల్లేదు. ఇంట్లో పడేసి ఉంచేవాళ్ళు. కేవలం ఇంట్లో పని. ఆడ పుట్టుక భయంకరమైన పుట్టుక. పెళ్లి చేసుకోవాలి, భర్త సేవ చేయాలి, భర్త చచ్చిపోతే భర్త పాటు ఆమె కూడా కాల్చేయడం. అంతే, ఆ రోజు అయిపోయింది. పెళ్ళైతే లేకపోతే గుండు గీకి తెల్ల చీర కట్టి ఇంట్లో కూర్చోడు. ఎంత చిన్నపిల్ల అయినా సరే ఇంక జీవితాంతం విసవముండ అనేసి ఇంట్లో కూర్చుంటాం. అది ఇంకా అప్పశకునం కూడా అది ఎదురుస్తే ఆ పిల్ల బోడు గుండేసుకుని ముసుగేసుకొస్తే అప్పచెక్కున్నారా వచ్చిన విధంగా నాకు ఎదురుగా. అలాంటి దయనీయమైన పరిస్థితి భారతదేశంలో ఉంది, ఇతర దేశాల్లో ఉంది. అటువంటి దాంట్లో మహిళా విద్య, ఆ మహిళా విద్యతోనే సమాజ ప్రగతి. సమాజం అన్ని రంగాల్లో అన్నిట్లోనూ ప్రగతి సాధించాలంటే
సమాజంలో సగభాగమైనటువంటి మహిళలు కూడా చదువుకుని విద్యావంతులు కావాలి, చదువుకోవాలి, విద్యావంతులు కావాలి, అప్పుడే సమాజం ముందుకు వెళ్తుంది. ఇలాగే ఉంటుంది. నిజమే, మహిళలను అనగదొక్కినంతకాలం సమాజం వెనకబడే ఉంది. ఎప్పుడైతే మహిళలు విద్యావంతులు అయ్యారో అప్పుడే సమాజం ముందుకెళ్ళింది. దీనికి ఎంతో కృషి చేసిన వ్యక్తి మహర్షి కార్వే. ఆయన జీవితాంతం మహిళా విద్య కోసం పడ్డాడు. ఎన్ని మూఢనమ్మకాలు, మత విశ్వాసాలు అడ్డొచ్చాయి, మూఢనమ్మకాలు అడ్డొచ్చాయి, ఎన్నో ఆచారాలు సాంప్రదాయాలు అడ్డొచ్చాయి. ఆయన ఎంత తిట్టిపోశారు, ఎన్నో అవరోధాలు పెట్టారు. ఆయన 106 సంవత్సరాలు బతికాడు. ఆయన కార్వే బతికి ఉన్నంత కాలం ఆయన మహిళల కోసం, మహిళా అభ్యున్నత కోసం కృషి చేస్తూ వచ్చాడు. ఆయన మహర్షి అన్నారు. చివరికి భారత ప్రభుత్వం ఆయనకి భారతరత్న కూడా ఇచ్చింది. మొదట సమాజం ఆయన తిట్టిపోసింది, తొక్కి పారేయడానికి ప్రయత్నం చేసింది. ఆయన ప్రయత్నాలన్నీ విఫలం చేయడానికి ప్రయత్నం చేసింది. ఏ మాత్రం కూడా ఆయనకి సహాయం చేయలేదు. అయినా సరే తొడగకుండా బెడకుండా తాను సంకల్పాన్ని సాధించుకోవాలి అనుకుని కృషి చేసిన వ్యక్తి కార్వే. ఆ కార్వే గురించి మనం తెలుసుకుంటాం. 19వ శతాబ్దంలో మహిళలకు చదివే వద్దన్న వాతావరణంలో స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి ఈశ్వరచంద్ర విద్యాసాగర్, మహాత్మా పూలే, రాండే వంటి సంఘ సంస్కృత బాటలో మరింత ముందుకు సాగి దేశంలో మొట్టమొదటి మహిళా యూనివర్సిటీని స్థాపించిన ఘనత భారతరత్న మహర్షి కార్వేకి దొరుకుతుంది. మహిళా యూనివర్సిటీ మనకి తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ అని, ఇంకొంత మహిళా యూనివర్సిటీ చాలా వచ్చాయి. ఎదురుగేటి కాలేజ్ చదువుకోవడానికి వీలు లేదు. అలాంటిది ఏ లెవెల్లో అయినా ఆయన కృషి పట్టుదలంటే చదువుకోవడానికి వీలు లేదు, తప్పు. చదువుకోవడం తప్పు, చదువుకోవడం వీలు లేదే కాదు, అసలు చదువుకోవడం తప్పు అనే దాని నుంచి తప్పు కాదు అవసరం, అది ఒప్పు, తప్పు కాదు ఒప్పు అని అందరినీ ఒప్పించి తనదంటూ మార్పు చూపించిన వ్యక్తి కార్వే. ఆయన అంతే చివరికి మహిళా యూనివర్సిటీని ఇండియాలో భారతదేశంలో మొట్టమొదటి మహిళా యూనివర్సిటీ స్థాపింపజేసింది మహర్షి కార్వే. ఎన్నో వ్యతిరేకతలను, అపనిందలను, చీత్కారాలను ఎదుర్కొని దేశ భవిష్యత్తు స్త్రీ పురుష సమానత్వంతో, స్త్రీ విద్యతో ముడిపడి ఉందని, జీవితాంతం స్త్రీ విద్యావతికి మూఢనమ్మకాలను ఛేదించడానికి కార్వే ఎంతో గణనీయమైన కృషి చేశారు. అంతేకాదు 106 సంవత్సరాల సుదీర్ఘ జీవన యానంలో కార్వే మహిళా యూనివర్సిటీ చదువులు చదివి అజ్ఞానాన్ని, మూఢనమ్మకాలను అధిగమించి సనాతన ఛాందస భావాలను ధిక్కరించి ముందుకు సాగడం చారిత్రాత్మక విజయం. స్వతంత్రానంతరం 1958లో కార్వేకు అత్యున్నత పురస్కారం భారతరత్న ఇచ్చి గుర్తించడం సంఘ సంస్కృతి గర్వక. నిజంగా సంఘ సంస్కృతి ఎవరికి ఇవ్వరు. అలాంటిది భారతరత్న అనేది 1958లో భారత ప్రభుత్వం కార్వేకి ఇచ్చింది. సంఘ సంస్కరణలో ఎంత ఇది అంటే ఆయన ఎంత ఎఫర్ట్ చేశాడో చూసుకున్నాం. ఇంత అసలు ఈ రోజున ఆడపిల్లలను చదువుకుంటున్నారంటే విద్యాసాగర్ కానీ, ఈశ్వర విద్యాసాగర్ కానీ, మహాత్మా పూలే కానీ, రాండే కానీ వీళ్ళ ఎఫర్ట్తో పాటు అంతకంటే మించి విశ్రాంతి లేకుండా కృషి చేసే వ్యక్తి కార్వే. మహర్షి కార్వే ఇటు ఈ గొప్ప వ్యక్తి అయిన కార్వే 1858 ఏప్రిల్ 18న మహారాష్ట్రలో మురుద్దులో ఒక సామాన్య కుటుంబం జన్మించి జీవితంలో ఎన్నో నిమ్నోత్నాలను చవిచూశారు. పట్టుదలకు, దీక్షకు, కర్తవ్య నిష్టకు మారుపేరుగా నిలిచారు. కార్వే అతని కుటుంబం పేరు, కార్వే అనేది అసలు పేరు, కుటుంబ పేరు. అతని పేరు ధోండే. అసలు పోయిన ఇంటి పేరుతో మీరు మన గాంధీ అంటారు. గాంధీ అసలు పేరు కాదు, ఇంటి పేరు. ఆరంగానే ధోండే ఆయన పేరు. తండ్రి కేశవంత్, తల్లి లక్ష్మీబాయి. చిన్నతనంలోనే మురుదు నుంచి సాతారా వరకు కాలినాడు వెళ్ళి 6వ తరగతి పరీక్షలు రాశాడు. 10వ ఏడు ఇంగ్లీష్ అభ్యర్థులు ప్రారంభించారు. పేదవాడిన కార్వే రత్నగిరి నడిచి వెళ్ళి అక్కడ చదువుకోవడానికి నెలకు ₹2 స్కాలర్షిప్లు వేసి అమితానంద పడ్డారు. ఆ రోజుల్లో ₹2 స్కాలర్షిప్ వచ్చింది. 1884లో గణిత శాస్త్రంలో గ్రాడ్యుయేట్ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యారు. చిన్న వయసులోనే రాధాబాయితో వివాహం అయింది. తన భార్యకు, చెల్లెళ్లకు స్వయంగా చదువు చెప్పాడు. తన ఆడపిల్ల చెప్పాడు, తన బాలకే చెప్పుకున్నాడు. ముందు తన భార్యకు చదువు చెప్పాడు. ఎంతోమంది పేదలకు ఉచితంగా చదువు చెప్పారు. హఠాత్తుగా తన భార్య మరణించడంతో
పేద విద్యార్థులకు ఆమె జ్ఞాపకార్థం 500 రూపాయలు 500 రూపాయలు స్కాలర్షిప్ ఇచ్చాడు. పూనాలో ఫెర్గూసన్ కాలేజీలో ప్రొఫెసర్ అయిన కార్వే ఆనందబాయిని విస్తృత వివాహం చేసుకున్నాడు. తర్వాత ఆ భార్య చనిపోయిన తర్వాత చేస్తున్నారు. అందుకు సనాతులు అతను తీవ్రంగా దాడి చేశారు. ఒక ఆమెని ఎవరు చేసుకున్నాడైనా ఒక వితంతుని పెళ్లి చేసుకున్నాడు. ఒక వితంతుని పెళ్లి చేసుకోవడం, ఒక భర్త చచ్చిపోతే జీవితాంతం విధవ స్త్రీయే. అలాంటి ఒక విధవ స్త్రీని పెళ్లి చేసుకోవడం అంటే ఒక పెద్ద రెవల్యూషన్. నువ్వు విధవని పెళ్లి చేసుకుంటావా? విధవది ఎలా పెళ్లి చేసుకుంటావు? ఇంకో మాల్దాన్ని చేసుకో, విధవని చేసుకుంటే ఇంకేమైనా ఉందా? ఒక విడవని పెళ్లి చేసుకుని వీల్లేదు అన్నారు. అందుకే ఎంతో ఇబ్బంది పడ్డాడు. 1893లో వితంతు పునర్వివాహ సంఘాన్ని స్థాపించాడు. వితంతుల పిల్లలకు తన ఇంట్లోనే ఉచితంగా హాస్టల్ నిర్వహించారు. విస్తృతంగా పర్యటించారు. వితంతు పునర్వివాహాలకు ఆర్థిక సాంఘిక అవరోధాలే కాకుండా మతం మూఢనమ్మక పెద్ద అవరోధాన్ని గుర్తించాడు. విడో మ్యారేజెస్కి కారణం ఏంటి? కేవలం ఆర్థిక సమస్యే కాదు, వాళ్ళకి ఈ మతం ఒకటి మూఢనమ్మకాలు ఒకటి ఇవన్నీ అడ్డుగా ఉన్నాయి. ఆడవాళ్ళు చదువుకుంటే పతితులు అవుతారని, క్రైస్తవులుగా మారతారని సనాతనులు ఛాందసవాదులు దాడి ప్రారంభించారు. ఆ రోజులు చదువుకుంటే ఆడవాళ్ళు క్రిస్టియన్స్ అవుతారన్న భయం. అంటే ఇంగ్లీష్ చదువులు కదా, ఇంగ్లీష్ వాళ్ళంటే క్రిస్టియన్స్ చదువులు. అంచేత సనాతనవాదులు ఆరంభించారు. దాన్ని ఎదుర్కొంటూ వితంతు పునర్వివాహాలు పెద్ద ఎత్తున ఒక ఉద్యమంగా కార్యరూపించారు. సమస్యల బలయంలో ఉన్న స్త్రీలను ఆదుకోవడానికి ఒక మహిళా సినిమాని ప్రారంభించాడు. స్త్రీల వెనుకబాటుతనానికి అవిద్యకు అవినవ సంబంధం ఉందని గుర్తించారు. స్త్రీలు వెనుకబడి ఉన్నారంటే దానికి కారణం కేవలం ఆర్థికంగా వెనుకబడమే కాదు, చదువు లేకపోవడం కూడా కొంత కారణం అని ఆయన గుర్తించారు. మూఢనమ్మకాలు అజ్ఞానం తొలగిపోవాలంటే స్త్రీలు ఉన్నత విద్యను అభ్యసించాలని, విద్యార్థులై ఉద్యోగాలు చేస్తూ వారు ఆర్థికంగా నిలదొక్కోవాలని, అప్పుడే ఛాందసవాదం పట్టు సరిపోతుంది కార్వే గట్టించారు. ఈ సమాజంలో ఎంతో ఛాందసవాదం ఉంది, ఎన్ని మూఢనమ్మకాలు అవన్నీ పోవాలని స్త్రీ విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది. స్త్రీ చదువుకుంటే పోతుంది. స్త్రీల కోసం ఇంత పనిచేస్తున్నా తన భార్య సహకారం ఉన్నా కార్వే తల్లి, చెల్లెలు, అతని బంధువులు అతని గడప తొక్కని మళ్ళీ చూసుకో. ఆయన మార్పు చేశారు కనుక, ఆయన మహిళా విద్య అంటున్నారు కనుక తల్లి ఇంట్లో గడప తొక్కని లేదు, చెల్లి గడప తొక్కని లేదు. ఏ చెల్లెళ్ళ కోసం చదువు కోసం చేశారు ఆ చెల్లెళ్ళే ఆయన తమ గడప తొక్కని లేదు. ఆడదాన్ని చదువుకొని చెబుతావా? తల్లి అడ్డుపడింది. ఆడదాన్ని చదువుకొని చెప్తావా? చెల్లెళ్ళు అడ్డుపడింది. బంధువులు అలాగే అడ్డుపడ్డారు. అయినా ఆయన జంకలేదు. అయినా కార్వే తన కర్తవ్యాన్ని విస్మరించారు. 1907లో కార్వే మహిళా కళాశాల ప్రారంభించారు. 1914లో కాలేజీ నుండి రిటైర్ అయ్యి పూర్తి సమయం మహిళా ఉద్యమానికి కేటాయించారు. 1916లో భారతదేశ మొట్టమొదటి మహిళా యూనివర్సిటీని ప్రారంభించి చరిత్ర సృష్టించారు. ఒక బట్టల మిల్లు యజమాని విఠల్ దాస్ ఠాక్రేసే తన జ్ఞాపకార్థం ఇచ్చిన 15 లక్షల విరాళంతో అది SNTD మహిళా యూనివర్సిటీ ప్రారంభమైంది. 5 సంవత్సరాల్లో ఉన్న కొన్ని కాలేజీలు యూనివర్సిటీకి అనుబంధంగా ఏర్పడ్డాయి. అయినా ప్రభుత్వం ఈ మహిళా యూనివర్సిటీని గుర్తించి ఆర్థిక సహాయం చేయలేదు. ప్రభుత్వం ఒప్పుకొని చూడు విచిత్రంగా ఏం చేశాడు? యూనివర్సిటీ పెట్టాడు, కాలేజీలు పెట్టాడు, ఆయన ప్రభుత్వం కూడా సహకరించలేదు. పట్టుదలతో దీక్షతో కార్య ముందుకు సాగాడు. సంవత్సరాల అనంతరం ప్రభుత్వ సహాయం ప్రారంభించింది. కొంతగానో ఎప్పుడైతే దీక్షతో చేసుకుంటాడో ప్రభుత్వం కూడా గుర్తించింది. కార్వే తన 71వ ఏట ప్రప్రథంగా యూరోప్, అమెరికా దేశాల్లో, జపాన్లో 13 నెలలు పర్యటించి మహిళా విద్యార్థులతో కృషి చేశారు. 1930లో ఆఫ్రికా ఖండాన్ని విస్తృతంగా పర్యటించారు. శతాధికుడైన నవయుకుడిలాగా తను కృషి సాగించాడు. అజ్ఞాన తిమిరం అంతమొందించి విజ్ఞాన కిరణాలు విసరింపజేశాడు. తన 104వ ఏట వయోజన విద్య, గ్రామీణ విద్యకు కొత్త కార్యక్రమాలు ప్రారంభించాడు. 104 ఏట 1942లో సమానత భావాల ప్రచారానికి సమతా సంఘ్ ప్రారంభించారు. మానవీయ సమత అనే పత్రిక ప్రారంభించారు. తనకు అండదండగా అందించిన భార్య 86 ఏట 1950లో మరణించింది. 1958లో కానీ సత్యజయంతి దేశవ్యాప్తంగా జరిగింది. భారతరత్నగా గుర్తించి గౌరవించారు. 106 సంవత్సరాల వయసులో 1962 నవంబర్ 7న మరణించే వరకు మూఢనమ్మకాలు, అజ్ఞానంపై రాజీ లేని పోరాటం కొనసాగించి స్వేచ్ఛ, సమానత్వం, సాంఘిక న్యాయం కార్వే లక్ష్యంగా ముందుకు సాగాడు. సమాజ పరివర్తన కార్వే స్త్రీ విద్యను సాధారణంగా ఎంచుకుని మహిళా యూనివర్సిటీ ద్వారా స్త్రీల సర్వతోముఖ అభివృద్ధికి కార్వే అభివృద్ధిలో కృషి తెలిపారు. కార్వే జీవితం, కృషి యువతరానికి, నవతరానికి మార్గదర్శి.
ఇలాంటి మహనీయుల కృషి మన దగ్గర స్ఫూర్తిదాయకం. వాళ్ళు ఎంత కష్టపడ్డారు చూడు. ఆడవాళ్ళు చదువుకోవాలి, స్త్రీ విద్య కావాలి అంటే తల్లే ఒప్పుకోలేదు, చెల్లె ఒప్పుకోలేదు. ఇంటి నుంచే వ్యతిరేకత, బయట నుంచి వ్యతిరేకత. అయినా సరే మహిళా విద్యతోనే సమాజ ప్రగతి, సమాజం ప్రగతి సాధించాలి, ముందుకు వెళ్ళాలి, సర్వతోన్ముఖ వికాసం కావాలి అన్న దీంతో ఆయన మహిళా విద్య కోసం ఎంత కృషి చేశాడు. అది కావాలి. ఆ రంగా ఆయన కార్వే గారు మహిళా విద్య కోసం చేశారు. భారతరత్న మహర్షి కార్వే. ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, సమాజంలో అనేక మంది తమకు దిష్టి తగులుతుందని నమ్ముతారు. ఈ దిష్టి తగలటం మూలంగానే వాళ్లకు అనారోగ్యం కలుగుతుందని, వ్యాపారాల్లో నష్టం కలుగుతుందని అనుకుంటారు. ఆ దిష్టిని వదిలించుకోవడం కోసం రకరకాలైనటువంటి ప్రక్రియలు చేపడుతుంటారు కదా, అసలు ఇందులో వాస్తవం ఎంత ఉందంటారు? ఇలా దిష్టి అనేది కేవలం మూఢనమ్మకం, అందులో ఎటువంటి నిజం లేదు. చిన్నపిల్లలకి గురించి వ్యాపారస్తుల గురించి ప్రతి పెద్దవాళ్ళకి అందరికీ చెత్త మూఢనమ్మకం ఒకటి ఉంది. అంటే ఇప్పటికీ సమాజంలో ఉంది. ఒక ఇల్లు కట్టుకుంటాడు, ఎక్కడ ఆ ఇల్లు చక్కగా మనసు పెట్టుకుని ఎవడు చెడ్డ కళ్ళు పడతాయో దాని మీద అని చెప్పి ఓ కడతాడు ఒక కాయ, అది దిష్టి. లేదా దిష్టి బొమ్మ పెడతాడు. పొలం పంట బాగా వస్తే దిష్టి బొమ్మ పెడతాడు. అక్కడ గుమ్మడికాయ కడితే ఇక్కడ గడ్డి బొమ్మకి చొక్కాలా వేసి దిష్టి బొమ్మ వికారంగా పెడతాడు. దిష్టి బొమ్మకి వికారంగా చేసి పెడతాడు. ఆ రంగా ఈ దిష్టి అనే ఒక మూఢనమ్మకం ఉండి చెడ్డ కళ్ళ దృష్టి నుంచే తప్పించడం కోసం అని దిష్టి అనేది ఒక మూఢనమ్మకం సమాజం. దాంట్లో ఎటువంటి అర్థం లేదు. పిల్లల విషయంలో కూడా ముఖ్యంగా చిన్నపిల్లల విషయం మరీ ఎక్కువ. చిన్నపిల్లలకి ఏమైనా పుట్టినరోజు పండుగ చేశానుకో, అది ఇంట్లోనే చేయొచ్చు, బయట ఎక్కడ ఆ హోటల్లో చేయొచ్చు, ఇంకెక్కడ ఏదో చోట చేయొచ్చు. చేసి పిల్లలందరూ వస్తారు, అబ్బా ఊగులు బాగున్నాయి ఊది అంటారు, చేస్తారు, అందరూ ముట్టుకుంటారు, చేశారు. లేదా పిల్లలందరూ వస్తారు, గంతులు వేస్తారు. చివరికి వాడికి ఇంటికి లేక నలతగా జరుగుతాడు, లేదా కొంచెం జ్వరం వస్తుంది. ఎంత చక్కగా ఫంక్షన్ జరిగింది. ఏ పాడుదారి కళ్ళు పడ్డాయో దీని మీద. ఆ కళ్ళుని పాడు కళ్ళు ఎవడో కాడు దాని దిష్టి తగిలింది అని దిష్టి తీయడం పెడతారు. చిన్నపిల్ల విషయంలో దిష్టి అనేది చాలా ఎక్కువ. ఎలా అయితే కొత్త ఇల్లు కట్టుకుంటే, ఎక్కడ వ్యాపారం మొదలెడితే, ఎక్కడ పొలంలో పంట వేస్తే దిష్టి తగలకుండా ఎలాంటివన్నీ ఉన్నాయో ఆనగానే చిన్నపిల్లల విషయంలో కూడా దిష్టి తగిలింది. పెళ్ళిప్పుడు చూడు దిష్టి బొట్టు పెడతారు కదా, నల్ల బొట్టు. అది బ్యూటీ స్పాట్ అంటున్నారు ఈ రోజుల్లో. అసలు బొట్టు దిష్టి బొట్టు. మామూలుగా అంటే పెళ్లి కూతురు బ్యూటీ స్పాట్ చాలా బాగుంది, బ్యూటీ స్పాట్ కాదు, దిష్టి బొట్టు. ఎవడు ఎంత మా అమ్మాయి పెళ్లి కూతురు బెల్లి బాగుంది, బెల్లి ముస్తాబు చేసిన, అబ్బా ముచ్చటిగా ఉంది, ముచ్చటిగా ఉంది అన్నాను. లేదు పెళ్లి కొడుకు ఎంత అందంగా ఉన్నాడు, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, వాడికి విద్య పెడతాడు. ఒక దిష్టి అది దిష్టి తగలకుండా అనమాట. మనం దాన్ని దిష్టి అంటే మరి ఇదిగా ఉండే బ్యూటీ స్పాట్ అని వర్డ్ మాత్రం మార్చేదాన్ని. బ్యూటీ స్పాట్ ఇక దిష్టి మర్చేది. అక్కడేమో పొలంలోనేమో ఆ కుండగా సున్నం పోసి దాంట్లో నల్లగా ఇంత పెడితే ఇక్కడేమో మొగాన్ని ఇంత పెట్టి అక్కడ అది పెట్టి మచ్చ ఇది మచ్చలేదు. అచేత దీంట్లోంచే అనేక సందర్భాలు దిష్టి అనేది ఉంటుంది. పిల్లల్ని ఏదైనా ఫంక్షన్ బయట తీసుకెళ్ళి వచ్చినా, పిల్లలకి పుట్టినరోజు ఫంక్షన్ చేసినా దిష్టి తీస్తారు. కొందరు కళ్ళు పాడుకెళ్ళని, వాళ్ళ చూపులు ఎంతో నష్టం కలిగిస్తాయని, దిష్టి తీస్తే ఎటువంటి నష్టం కలగదని అనుకుంటారు. పిల్లలు విజయాలు సాధించినప్పుడు, ఇతరులు బాగా పోయినప్పుడు కూడా దిష్టి తీస్తారు. అమ్మో వీళ్ళందరూ పోయారు అంటే అడిగే అవపోయినా సరే ఏమైపోతుంది దిష్టి అని. కొన్ని సందర్భాల్లో పిల్లలు బాగా నీరసంగా మారతారు. దానికి ఎవరి దిష్టో తగిలిననుకుంటారు.
ఒకవేళ పిల్లవాడు కలత నిద్రపోయినా నిద్ర విరిగిపడినా దిష్టి తెలియని అనుకుంటారు. పిల్లలకి పసుపు సున్నం కలిపిన నీళ్ళతో దిష్టి తీస్తారు. పిల్లలకి అది అలా కొందరు అయితే నిప్పుల్లో మిరపకాయలు వేసి ఘాటు వచ్చేట్లు తీస్తారు. తుమ్మాలి నిప్పు బుగ్గులు పెట్టి దాని నిప్పులు వేసి పండు మిరపకాయలు వేసి ఆ పాయలు ముక్కు పగిలిపోయి అందరు తుమ్ముతుంటే అందరూ దిష్టిపోయింది అనుకుంటారు. అన్ని రకాలకి ఎన్ని రకాల మూఢనమ్మకాలు ఇంకా కానీ ఇవన్నీ ఒట్టిది. దిష్టి అనేది లేదు. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకో, బయటికి వెళ్ళారు లేదా 10 మంది చేరుకో, పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. వాళ్ళు తేలిగ్గా వైరల్ ఇప్పుడు మనం జలుబు చేసాం, తుమ్ముతాం, దగ్గుతాం, మనకి ఎప్పుడు మన శరీరంలో వైరస్ ఉంటుంది. ఆ వైరస్ దగ్గుతారు వచ్చి మనం మామూలుగా దగ్గర అనుకుంటాం. ఆ దగ్గుకి ఆ నోట్లో ఉన్న వైరస్ బయటకు వచ్చి ఆ యాతనలో ఉండడంతో చిన్నపిల్లలకి ఈజీగా ఎఫెక్ట్ ఇస్తుంది. ఈజీగా ఎఫెక్ట్ ఇచ్చి వాళ్ళకి సిక్ అవుతారు. మైల్డ్గా సిక్ అవుతారు. అది దిష్టి తేవడంలో వచ్చిందన్నమాట. అదేం కాదు. నలతగ తేరడం అనేది ఆ బయటకు వెళ్ళడం ఒకటి అలసట, రెండోది వైరల్ ఇన్ఫెక్షన్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఏదో చిన్న ఇన్ఫెక్షన్స్ మైల్డ్గా వస్తాయి. పెద్ద అనారోగ్యం కలిగించదు, రోగం కలిగించదు. కొద్దిగా మైల్డ్గా కొద్దిగా చేస్తారు. ప్రతి జబ్బు సీరియస్ అవ్వలేదు, లక్షణాలు ఏర్పడాలి లేదు. కొన్ని అలతగా ఉండి తగ్గిపోతాయి, రెస్ట్తో తగ్గిపోతాయి. ఎందుకంటే బాడీలో మనకి ఇమ్యూనిటీ మెకానిజం ఉంటుంది కనుక ఆటోమేటిక్గా అవుతాయి. అంతకని లేదు. ఇవన్నీ కొందరు చూపులు చెడు చూపులని అవి హాని చేస్తాయని, చెడు చూపులు లేవు, మంచి చూపులు లేవు, ఏమీ లేవు. ఇవన్నీ మన కల్పన. మనం చూసినంత మూఢనమ్మకాలు. పట్టించుకుంటే బాగున్నాడనిపిస్తుంది, లేకపోతే వెళ్ళి అలసిపోయాడు కదా అల్పసరి పెట్టుకుంటాం. అంతేగాని ఇంకేం లేదు. ఈ ఇంటి చుట్టూ గుమ్మడికాయ ఎక్కడం కానీ, కొత్త ఇంటి గుమ్మడికాయ ఎక్కడం కానీ, పొలాల్లో దిష్టి బొమ్మ పెట్టడం కానీ, వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారం బొమ్మ పెట్టడం కానీ అంతా మీనింగ్లెస్. తన మీద తనకు నమ్మకం లేని వాళ్ళు, అలాగే విశ్వాసం దానికి అర్థం పడుతుంది ఆ మూఢనమ్మకాల వాళ్ళు ఈ దిష్టి అనేది దాన్ని నమ్ముతారు. అవన్నీ అర్థం లేదు. దిష్టి అనేది లేదు, చెడు చూపులు అనేవి లేవు. ఏమిటో చేత ఇది అర్థం లేదన్నమాట. డాక్టర్ గారు, ఎందరో ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో పట్టించుకోవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎలా స్పందించాలంటారు? ఈ విషయంపై మీ సలహా ఏమిటి? ప్రమీల, ఇటీవలనే మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్ గారు ఒక కామెంట్ చేశారు. ప్రతిపక్షం వాళ్ళు దొంగచాటుగా వచ్చి అటెండెన్స్ లిస్ట్ మీద సంతకాలు చేసి వెళ్తున్నారు. అసెంబ్లీకి రావట్లే వాళ్ళు, దొంగచాటుగా వచ్చి అసెంబ్లీ లిస్ట్ చేస్తున్నారు. ఇది ఏంటి? ఇది భావ్యమా? రండి, అసెంబ్లీలో కూర్చోండి, మీ విషయాలు మాట్లాడండి, ప్రజల సమస్య గురించి మాట్లాడండి, తప్పని చెప్పండి, ప్రజల సమస్య మాట్లాడండి. అంతేగాని దొంగచాటుగా వచ్చి రిజిస్టర్లో సంతకాలు పెట్టి మీ జీతాలు తీసుకోవడమా? ఏమిటి సబబా అని అడిగాడు ఆయన స్పీకర్ గారు. నిజమే. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం వాళ్ళు బాయ్కట్ చేశారు. అసెంబ్లీ సమావేశం బాయ్కట్ చేశారు. అసెంబ్లీ సమావేశం బాయ్కట్ చేస్తే వాళ్ళు రాకపోతే ఆ రాని రోజుకి వాళ్ళకి ఆ జీతం పడిపోతాయి. ఆ రోజు కూలిపోతుంది అన్నమాట. కూలి మన పనికిరాజుకి రోజు కూలి కట్టి తీసేట్లా ఆ రంగాన్ని రోజు కూలి లాంటిది. వాళ్ళు వీళ్ళందరూ ఏమంటాం వీళ్ళని? ప్రజాప్రతినిధులు. ప్రజలకి సంబంధించిన సమస్యలపై మాట్లాడడం కోసం ఎన్నుకున్నటువంటి ప్రతినిధి వీళ్ళు అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, లేకపోతే మన నగరపాలక సంస్థలో కానీ ఈ ఎవరైతే ప్రతినిధులు ఎన్నుకోబడ్డారో అక్కడ వాళ్ళ ఎన్నుకున్న నియోజకవర్గ ఆ ప్రాంత ప్రజల సమస్యల గురించి కానీ, లేకపోతే ఆ రాష్ట్ర సమస్యల గురించి కానీ మాట్లాడడం కోసం అధికారం ఇవ్వబడ్డవాడు వీళ్ళు. మన అసెంబ్లీ ఉంది, మన ఏరియా ఉంది, అసెంబ్లీ ఏరియా ఉంది. మన ఏరియాలో మన ఎమ్మెల్యే గారు మన ఏరియా అంత సమస్యలన్నింటినీ అక్కడ ప్రతిబింబించాలి. అలాగే మొత్తం రాష్ట్రం నుంచి మాట్లాడాలి. రెండింటిలో పాల్గొవాలి. వాళ్ళ బాధ్యత అది. అంతేగాని అర్థం పడతలేని పంతాలు పోయి వాళ్ళ బాధ్యత విస్మరిస్తే ఎట్లాగా? ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల పాలన. అంతేగాని ఏదో ఒక పార్టీ పాలన కాదు. ఈ ప్రజాప్రతినిధులు వీళ్ళు పార్టీ ప్రతినిధులు ఏదో పార్టీ కదా. అక్కడ చాలా తప్పు పార్టీ ప్రతినిధులు అనుకుంటారు. ఒకసారి ఎలక్ట్ అయిపోయిన తర్వాత తనకు ఓటు వేసినా వేయకపోయినా ఆ నియోజకవర్గం ప్రజలందరికీ అతను ప్రతినిధి. ఆ కొన వ్యక్తులు అందరూ తను ఓటు అయిపోతుంది. కొంతమంది ఓటు వేయచ్చు,
ఓటు వేయని మాత్రం ఓటు వేయని వాడికి నేను సహాయం చేయను, ఓటు వేసిన వాళ్ళకి చేస్తాను. ఎవడు చెప్తాడు ఓటు వేసిన ఎవడు చేసాడు అనుకుంటే అయిపోయిందా? వాళ్ళందరూ ఓటు వేసి నేను నెగ్గించి పంపించారు. నువ్వు ఆ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడాలి. నువ్వు దాని సమయంలో బెనిఫిట్స్ తీసుకురావాలి. నియోజకవర్గానికి ప్రభుత్వంతో మాట్లాడాలి, సీఎంతో మాట్లాడాలి, మంత్రులతో మాట్లాడాలి. ఆ నియోజకవర్గం అవసరాలు తీర్చాలి. నేను ఎన్నుకుని దేనికి? ఆ నియోజకవర్గం అవసరాలు తీర్చడం కోసం, ఆ సమస్యని మాట్లాడడం కోసం, ఆ రాష్ట్రం గురించి మాట్లాడడం కోసం. అలాగే పార్లమెంట్ మెంబరు వారి పార్లమెంట్ నియోజకవర్గ స్థానంలో ఉన్న చేయడం కోసం, దేశం గురించి మాట్లాడడం కోసం. నీకు ప్రభుత్వం తప్పు చేసి ఖండించు, ఇలా చేయని చెప్పు, పాజిటివ్ సజెషన్స్ ఇయ్యి. తిడుతూ కూర్చోవడం కాదు, పాజిటివ్ సజెషన్స్ కావాలి. తిట్టడం ఎందుకు? ప్రతిపడి తిడతారు మామూలుగా, అంతే. తిట్టడం కాదు. నువ్వు ప్రజల కోసం ఎన్నుకోబడ్డవారు, ప్రజల సౌకర్యం కోసం అనమాట, ప్రజల కోసం ఉన్నారు అక్కడ. మర్చిపోతారు వీళ్ళు ప్రజల కోసం అన్నమాట. లేదంటే అది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాళ్ళు అసెంబ్లీ జరుగుతున్నంత కాలం వాళ్ళు ఎందుకు ఎగ్గొట్టాలి? ఆ ఎగ్గొట్టిన వాళ్ళు ఎందుకు రిజిస్టర్లో సంతకం పెట్టాలి? సిగ్గు లేదా వాళ్ళకి అంటాను నేను. ప్రజాప్రతినిధులు ఊరుకోకూడదు. అందుకని చేయాలి, ఏ అసెంబ్లీ ప్రాంతంలో అయితే ఇప్పుడు మన అసెంబ్లీ చూడు జరుగుతుంటే 175 మంది సభ్యులుంటే అసెంబ్లీలో కూర్చొని అంటారు ఓ 25 మంది 30 మంది అంటారు. టెక్నాలజీ ఏమవుతున్నారు వాళ్ళందరూ? వాళ్ళు దేనికోసం సెలెక్ట్ అయ్యారు? వాళ్ళు దేనికోసం? ప్రజలు మన ఇచ్చిన ట్యాక్సుల ద్వారా వాళ్ళకి మనం జీతాలు ఇస్తున్నాం, వాళ్ళ సౌకర్యాలు కలిగిస్తున్నాం. ప్రజల కోసం ట్యాక్స్ ఎందుకు పే చేస్తున్నాం? వాళ్ళకి జీతాలు ఇవ్వడం కోసం మనం ఇస్తున్నాం, వాళ్ళ అలవెన్స్లు ఇవ్వడం కోసం మనం చేస్తున్నాం, మన కోసం సెలెక్ట్ చేసుకుంటున్నాం. పుచ్చుకుని అలాగే ఇప్పుడు మనం ఎవరినో పెట్టుకుంటాం నౌకరీ కోసం, వారు పని చేయకుండా బాబు సాయంత్రం వచ్చి నా డబ్బులు నాకు ఇవ్వండి ఇవాళ అంటే పని చేయబడి దిగిచ్చింది ఏంట్రా అంటాం. అంతేగాని ఉదయం వచ్చాడు సాయంత్రం వచ్చే డబ్బులు అడుగుతున్నాడు, ఇస్తామా? ఇవ్వం. మనం ఏం చేసేవారా నువ్వు అని అంటాడు యజమాని. ఆరగానే ఎప్పుడైతే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, సిగ్గు లేకుండా వీళ్ళు ఎగ్గొట్టిన వాళ్ళు. మరి 175 మంది అది మెంబర్స్ ఉండి 175 మెంబర్స్ ఉండి దాంట్లో 25 మంది 30 మంది అసెంబ్లీలో కూర్చుంటే వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు వాళ్ళ ప్రజాప్రాతినిధ్యాన్ని. ఇలాంటి వాళ్ళని ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలు ఊరుకోకూడదు, నిలదీయాలి. నువ్వు మా ప్రతినిధివి, మా గురించి ఏం మాట్లాడుతున్నావు, మా సౌకర్యాల గురించి ఏం మాట్లాడుతున్నావు, ప్రభుత్వం చేసే తప్పిదాలను ఎత్తి చూపిస్తున్నావు, ప్రభుత్వానికి ఏరగా చేస్తున్నావు, ప్రజల కోసం నువ్వేం చేస్తావు నిలదీయాలి. అప్పుడు కానీ వీళ్ళు సిగ్గురాదులకి. లేకపోతే వీళ్ళేదో వాళ్ళు ఆడిన ఆట పాడిన పాట కోసం పంపించలేదు. మనం ప్రజల యొక్క సౌఖ్యం కోసం, ప్రజల యొక్క అవసరాల కోసం పంపిస్తున్నాం వీళ్ళని. ప్రజాప్రతినిధులు వీళ్ళు. పార్టీ తరఫున ఎన్నుకోబడచ్చు. ఒకసారి ఎన్నుకోబడిన తర్వాత ప్రజాప్రతినిధులు, ఒక మంత్రి కావచ్చు, ఒక సీఎం కావచ్చు, వీళ్ళందరూ ప్రజల సేవకులు, ప్రజలు యజమానులు, ప్రజాస్వామికుల ప్రజల యజమానులు, వీళ్ళు సేవకులు, నౌకర్లు. వీళ్ళు ప్రజలకి ఏమీ నౌకర్ని మీద అదిలించట్లేదా పని చేయకపోతే? వీళ్ళు అంతే. ప్రజాప్రతినిధుల్లో వీళ్ళు కూడా నౌకర్లే, ప్రజలకి చెయ్యాలి ప్రజల కోసం. లేకపోతే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ 1/4 1/3 ఉండేది. టెక్నాలజీ ఏం చేస్తారు? ఇప్పుడు తిరగడాక మన వాళ్ళకి ఇచ్చే సౌకర్యానికి వెళ్ళండి. దేనికోసం? మన కోసం పెట్టుకుని ఎన్నుకున్నాం. వాళ్ళకి ఏదో హోదా ఇచ్చి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అని హోదాలు కల్పించడం కోసం కాదు. వాళ్ళు బడైపోతే పోవచ్చు మనసులో, కానీ వాళ్ళు ఎన్నుకున్నది ప్రజల యొక్క ప్రాతినిధ్యం కోసం, కోటి గొంతుల యొక్క ధరి కోసం, వాళ్ళ వాణిని నిర్మించడం కోసం. ఎంతమంది ఎన్నో బాధలు అంటే వీడి పంతాలా? ఎందుకు పోలేదు? ఇష్టం నువ్వు ఎందుకు ఎలా నువ్వు బాయ్కట్ చేయండి, ఎవ్వడు బయట వీళ్ళు పట్టుకుని ప్రజలు ఏం చేయాలని లాక్కెళ్ళి అసెంబ్లీకి తొయ్యాలి. బడికి పిల్లాడు పోకపోతే తల్లి చేస్తుంది, తల్లి బడికి పంపిస్తుంది, పిల్లాడు తీసుకెళ్ళి బడిలో కూర్చోటిస్తుంది, తోస్తుంది బడిలోకి క్లాసులోకి తొయ్యాలంతే. ఆడగానే ప్రజాప్రతినిధులు ఎలా అయితే వీళ్ళందరూ ఎగ్గొడుతున్నారో వీళ్ళందరినీ ఆ నియోజకవర్గ ప్రజలు తీసుకెళ్ళి అక్కడ తోసి ఉంచాలి. బయటకు వస్తే ఊరుకోకూడదు. అసెంబ్లీ టైంలో అసెంబ్లీలో కార్యక్రమాలు జరుగుతున్న కాలం అసెంబ్లీలో కూర్చోవాలి, ప్రజల సమస్యలు మాట్లాడాలంతే. మాట్లాడలేదు మాకు అవకాశం డిమాండ్ చేయండి. ఎందుకు అడగండి, మేము వాడిని వినిపించండి. ఎందుకు చేయరు? తప్పకుండా చేస్తారు. అప్పుడు వాళ్ళ ధోరణి కూడా మారుతుంది. అధికార పక్షం, అధికార ప్రతిపక్షం అందరూ ఒకటే.
వీళ్ళు ఇలా ఉండబట్టే వాళ్ళకి అహంకారం పిలుస్తుంది అధికారపక్షంలో. వాళ్ళకి అందరూ ప్రజల కోసం ఉన్నారు, ప్రతి ఒక్కరు ప్రజల కోసం ఉన్నారు, ప్రజల సౌకర్యం కోసం ఉన్నారు, ప్రజల సుఖం కోసం ఉన్నారు, ప్రజల పాలన కోసం ఉన్నారు, కానీ వాళ్ళ ఆడంబరాల కోసం కాదు, లేదా వాళ్ళ సుఖాల కోసం కాదు. అది గుర్తించాలి. ఇది ప్రజాప్రాతినిధ్యం కోసం. అంచేత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆ రోజుల్లో అక్కడ కాళ్ళు బయట ఉండడానికి వీలు లేదు. ఎవరైనా బయట ఉంటే లాక్కెళ్ళి అసెంబ్లీలో తొయ్యండి అంతే. నేను చెప్తున్నాను, తొయ్యాల్సిందే. లేదా వాడు ఆరుగు మోడల్ తీసుకుని హాస్పిటల్ చేస్తండి, లేకపోతే బిళ్ళేసి పెట్టండి, పంపించండి అంతే. అంతేగాని ఆడిన ఆట పాడిన పాట ఏం సరదాగా ఉంది వీళ్ళకి. ప్రజాప్రాతినిధ్యం అంటే ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రజల్లో చైతన్యం రాకపోబట్టే ఇలా ఆటలు సాగుతున్నాయి. ఏంటి ఇన్ని రోజులు ఆ ప్రతిపక్షం వాళ్ళు రాకుండా మానేయడం? ఏడపంతాలు ప్రజాప్రాతినిధ్యం. మా పార్టీ నాయకుడు వద్దనడానికి మాత్రం ఏంటి అర్థం? దానికి పార్టీ నాయకుడు ఒకడానికి నియంత్రణ మాట్లాడితే, అహంకారంతో మాట్లాడితే నో, నా నియోజకవర్గ ప్రజల కోసం నేను ఉంటాను అనేది తిరగాలి, వాడు తిరుగుబాటు చేయాలంతే. అంచేత ప్రజాప్రాతినిధ్యం సరైన అర్థం తెలుసుకెళ్ళేదంటే పాఠాలు నేర్పాలి వీళ్ళకి. వీళ్ళందరూ ఎగ్గొడుతున్న వాళ్ళు వీళ్ళందరికీ పాఠాలు నేర్పి బయట కూర్చోడు తప్ప వీళ్ళందరికీ ప్రజల బుద్ధి చెప్పాలి. లేకపోతే ప్రజాప్రాతినిధ్యం ఇలాగే ఉంటుంది. ప్రజాప్రాతినిధ్యం కాదు, చాలా తప్పిది. మన డబ్బులతో మనం పే చేసిన ట్యాక్సులతో వాళ్ళు జీతాలు పుచ్చుకున్నారు. మన నౌకర్లు వాళ్ళు ఆ నౌకర్లని అసెంబ్లీలో కూర్చోట్టి మన గురించి మాట్లాడి చేసిన బాధ్యత మనది. ఇవాళ చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. ప్రజాప్రాతినిధ్యం గురించి తెలుసుకున్నాం, ఎన్నో చెప్పుకున్నాం. దీనికి ప్రజల్లో చైతన్యం వాళ్ళ ఇంట్లోనూ. అలాగే యూత్ను కూడా తయారు చేయాలి. విజయవాడ ఆసియా కేంద్రంలో గోరా టెక్ హబ్ మరి మార్చి 13న ప్రారంభం జరిగింది. మాజీ డిఆర్డిఓ చైర్మన్ సతీష్ రెడ్డి గారు దాన్ని ఇనాగ్రేట్ చేసి చాలా ఆయన అప్రిషియేట్ చేశారు మన ఎఫర్ట్స్ని. అప్పటి నుంచి రెగ్యులర్గా చాలామంది విద్యార్థులు చూస్తున్నారు, చాలా సంతోషిస్తున్నారు. ఇటీవల ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఆ టీవీ ఛానల్ వాళ్ళు కూడా వచ్చి మొత్తం చూసి ఆ టైంలో చూస్తున్న విద్యార్థుల నుంచి వాళ్ళు కూడా ఒపీనియన్స్ తీసుకున్నారు. అది గోరా టెక్ హబ్ అందరిని బాగా ఆకట్టుకుంటుంది, చాలా ఆకట్టుకోవచ్చు. ఎందుకంటే రేపటి తరం కోసం, మన భారతదేశం అభివృద్ధి కోసం, మనం అభివృద్ధి చెందడం కోసం అని మరి డెవలపింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి తెలియజేయడం కోసం దీంట్లో అన్నీ పెట్టదండి. మనం వీళ్ళకి కిందసారి అన్ని వివరంగా చెప్పుకున్నాం. మరి ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఛానల్లో యువ ప్రోగ్రాంలో కవరేజ్ చేశారు. దాన్ని దాదాపు 1.5 గంట దాకా వచ్చినది. ఆ కార్యక్రమాన్ని మనం పెడుతున్నాను నేను దాన్ని తెలుసుకోవడానికి. చాలా చాలా తగ్గ ఎలా చూసే సందర్శకులు విద్యార్థుల యొక్క ఒపీనియన్ ఎలా ఉందని తెలుసుకోవాలి, సందర్భం ఎలా ఉందని. అలాగే ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఎక్సలెంట్ కవరేజ్ ఇచ్చారు, వాళ్ళకి ధన్యవాదాలు ఇస్తూ దీనికి పెడుతున్న మీరు లింక్ పెడుతున్నాం. మరి నేను మన వ్యూయర్స్ని కోరేది ఏంటంటే మీరు కింద ఉన్న డిస్క్రిప్షన్ని క్లిక్ చేసి ఆ డిస్క్రిప్షన్ నుంచి చూడండి. మొత్తం ఆ ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో వచ్చే ప్రోగ్రాం చూడండి. మీరు కూడా వీలు చూసి రండి, మీ పిల్లల్ని కూడా తీసుకురండి, అందరూ చూపించండి. మనం తెలుసుకోవాలి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అవుతుందో, వాటి గురించి వివరాలన్నీ దీంట్లో ఉన్నాయి. అదేద దీని కింద వచ్చే డిస్క్రిప్షన్ ఉంది కదా, ఇప్పుడు పెట్టిన డిస్క్రిప్షన్ పెట్టినాం, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఈ ప్రోగ్రాం కనబడుతుంది. ఆ చూడాలని కోరుతున్నాను. మరి ఇంతేకాకుండా మనకి నాస్తికత్వం పైన పరిపూర్ణ అవగాహన కలిస్తుంది సంబరం ఛానల్స్. ముఖ్యంగా అందులో పాజిటివిజం ఛానల్స్ ఉన్నాయి, 5 ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము చూస్తుంటే ఎథిస్ట్ బిల్టన్ పెట్టింది, పాజిటివిజం ఇంగ్లీష్ ఛానల్ ఉంది, పాజిటివ్ హిందీ ఛానల్ ఉంది, పాజిటివ్ తెలుగు ఛానల్ ఉంది, ఎథిస్ట్ ఛానల్. 5 ఛానల్స్ గోరా గారు ప్రతిపాదించినటువంటి పాజిటివ్ ఎథిజం దానికి సంబంధించి పరిపూర్ణ అవగాహన కలిగించడం కోసం
విశేషం కృషి చేస్తుంది. చాలా విషయాలు దీంట్లో ముచ్చటించుకుంటున్నాం. ఎథీజం అంటే కేవలం దేవుడు లేదన్నమో, ఎథీజం అంటే బాబాలు తిట్టడము, ఎథీజం అంటే స్వామీజీని తిట్టడము, ఇంకోటి లేకపోతే ఎథీజం జ్యోతిషులను తిట్టడము, అది కాదు. అంతర్గత ఎథీజం కాదు, అది నెగిటివ్ ఎథీజం అంటాం. ఘోర అందుకని పాజిటివ్ ఎథీజం అన్నారు. దేవుడు అనేది అబద్ధం, దేవుడు అనేవాడు లేడు, అది కేవలం మానవ కల్పితం. దైవభావంతో ఉన్నది ఆ దైవ భావంతో సిద్ధాంతం కాకుండా దైవం లేకుండా మానవుడే తను చేయగలిగేది ఏదైనా సరే. మానవుడు దేవుడు లేడు, అసలు మానవుడు ఏం చేసినా అది దేవుడు చేయించేది లేదు. అంచేత మానవుడే అని చెప్పి దాని మీద ఒక ఘోరగా పాజిటివిజం గురించి అన్నీ మేము చెబుతున్నాం. దానికి పాజిటివిజం ఛానల్స్ తప్పకుండా చూడండి. సరిగా అవగాహన కోసమని పాజిటివ్ హిందీ ఛానల్ ఉంది, ఇంగ్లీష్ ఛానల్ ఉంది, తెలుగు ఛానల్ ఉంది, ఎథీస్ట్ బులెటిన్ ఉంది. సరైన అవగాహన వస్తుంది. ఇప్పటికే చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అన్న చూడాలనిపిస్తూ మరి ఈరోజు మనం చాలా విషయాలు చెప్పుకున్నాం. ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే మన ధ్యేయం. ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడమే మనం ధ్యేయం. ఆ ధ్యేయంతో ముందుకెళ్తున్నాం. మీరు అందరూ సహకరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు చేస్తూ అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథీస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.